అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం అత్తగారి కొత్త కోరిక అనే కథను విందామా? రచించిన వారు మల్లాది మంజుల గారు. ఇక కథలోకి వెళ్తే, దుర్గా, ఒసే దుర్గా, ఎవరు పలకరేమే? అపూర్వ, ఒకసారి ఇటురా. గొంతు నొప్పి పట్టేట్టు అరుస్తున్నా ఏ ఒక్కరూ పలకరు, పట్టించుకోరు. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, లేక అందరూ కట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళారా? కాలుకు అడ్డం పడుతున్న తెల్లటి ధోవతిని సవరించుకుంటూ గుమ్మాన్ని ఆసరాగా చేసుకొని హాల్లోకి వచ్చి అన్నది 76 ఏళ్ల అనసూయమ్మ. అయ్యో అత్తయ్య, వస్తున్నా. నేను వంటగదిలో నుంచి పలుకుతూనే ఉన్నాను. మీకు వినిపించినట్టు లేదు. అపూర్వ ఇంట్లో లేదు. ఫ్రెండ్స్ వస్తే బయటికి వెళ్ళింది. ఏం కావాలో చెప్పండి అంటూ చేత్తో గరిట పట్టుకొని కొంగు సవరించుకుంటూ పరిగెత్తినట్లే వచ్చింది ఆమె కోడలు దుర్గా. పిలవగానే పలకకపోతే అత్తగారు ఎన్ని మాటలంటుందో ఆమెకు తెలుసు మరి. అనవే అను, అందరికీ నేను లోకువా, నాకు నంబి లోకువా అని అత్తగారు గొంతు చించుకుని అరుస్తూ ఉంటే పలకాల్సింది పోయి నాకే వినిపించట్లేదంటావా? అయ్యో అత్తగారు, పెద్దది ఏదో అవసరానికే పిలుస్తున్నది అనుకుని వెంటనే రావాల్సింది పోయి ఈ మధ్య దాపురించిన వినికిడి లోపాన్ని ఎత్తి చూపుతూ నాకే వినిపించట్లేదన్నావు. కానీలే, ఏదో హడావిడిలో ఉండి రావడం కొంచెం ఆలస్యమైంది. కానీ మీరనుకుంటున్నట్లు అలాంటిదేమీ లేదండి. మీకేం కావాలో చెప్పండి అంది దుర్గా కొంచెం బాధ నిండిన గొంతుతో, అత్తగారి మాటల్ని మధ్యలోని అందుకుంటూ. భోజనానికి వేళయిందా? గంట ఎంతయిందో తెలియడం లేదు. మళ్ళా మధ్యాహ్నం కాస్త కునుకు తీసి తర్వాత పురాణ కాలక్షేపం చెయ్యాలి కూడాను. 12:30 అయినట్లుంది. ఇదిగో 10 నిమిషాల్లో వడ్డిచ్చేస్తాను. పప్పులో పోపు పెట్టాలి అంతే. అపూర్వ, భోజనాలకు వేళయింది. అమ్మకు వడ్డించాలి రా అంది దుర్గా అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తున్న కూతుర్ని చూసి. అబ్బబ్బా, ఎవరే అక్కడ టీవీని అంత పెద్దగా పెట్టుకు చూస్తున్నారు? దుర్గా, ఎక్కడున్నావు? నన్ను కాసేపు పురాణం చదువుకోనివ్వరా ఏమిటి? పెద్దగా కేక పెట్టింది అనసూయమ్మ, హాలులో టీవీ చూస్తున్న మనవరాలికి వినిపించేటట్లు. అపూర్వ, టీవీ సౌండ్ తగ్గించి చూడండి. పెద్దగా ఆ నవ్వులేంటి? ఎంత కామెడీ సీన్ అయితే మాత్రం అవతల మా అమ్మ చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే. అత్తగారు కూర్చున్నది గది తలుపు కొంచెం దగ్గరకు వేస్తూ అంది దుర్గా కూతుర్ని, కూతురు స్నేహితురాలు రవళిని చూస్తూ. అబ్బా పోమ్మా, హాలిడేస్లో కూడా హ్యాపీగా టీవీ చూడనివ్వరు అంది అపూర్వ రిమోట్తో వాల్యూమ్ను అయిష్టంగానే తగ్గిస్తూ. తరువాత 10 నిమిషాల్లోనే, ఏమే దుర్గా, ఎన్నిసార్లు చెప్పి తగలడను? నేను పురాణం చదువుకోవాలా వద్దా? ఎంత గొంతు చించుకున్నా ఆ టీవీ గోల తగ్గించరేం? అరుస్తూనే టీవీ ఉన్న హాల్లోకి వచ్చింది కాలు సవరించుకుంటూ అనసూయమ్మ చేతికర్ర సాయంతో. అపూర్వ పెద్దగా కేక పెడుతూనే దుర్గా హాల్లోకి వచ్చింది వంటింట్లో చేస్తున్న పనిని వదిలేసి. అమ్మా, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అందుకే సౌండ్ సడన్గా పెరిగింది. నేనేం పెంచలేదు వెంటనే అన్నది అపూర్వ అందులో తన తప్పేం లేదన్నట్లుగా. పోనీ మామ పురాణం చదువుకోవడం అయ్యేంత వరకైనా రవళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవచ్చు కదా అన్నది దుర్గా వాళ్ళ వలన అత్తగారు ఇబ్బంది పడకూడదన్నట్లుగా. రవళి వాళ్ళిల్లు ఆ వీధి చివరే. పోమ్మా, ఎప్పుడు ఇట్లాగే మాట్లాడతావు అంటూనే స్నేహితురాలు రవళి చేయి గుంజుతూ తీసుకెళ్ళింది అయిష్టంగా అపూర్వ. ఏంటే దుర్గా, టీవీలో ఏదో చెబుతున్నారు, దేని గురించి అంది అనసూయమ్మ టీవీ మీద నుండి దృష్టి మరల్చకుండానే కోడల్ని ఉద్దేశించి. అత్తగారి మాటలతో టీవీ రిమోట్ తీసుకుని సౌండ్ పెంచుతూ, అదా అత్తయ్య గారు, పాత మాయాబజార్ సినిమా ఉందిగా, తెలుపు నలుపులో ఉన్నదాన్ని ఈ మధ్య రంగుల్లోకి మార్చారు. ఆ సినిమా టీవీలో వస్తుందిట అంది అత్తగారి ప్రశ్నకు సమాధానంగా. అవునా, ఎప్పుడట? దానికి ఇంకా 5 రోజులు టైం ఉన్నదిలేండి. అట్లా కాదే, సరిగ్గా ఎప్పుడు వస్తుందో గుర్తుపెట్టుకో. అది ఎప్పుడో చిన్నతనంలో చూసిన సినిమా. టీవీలోనే కదా వస్తోంది. బయటకు వెళ్ళాల్సిన పనే లేదు. మనము చూద్దాం. సరే అత్తయ్య గారు, మీకు ఆ రోజు పొద్దున్నే గుర్తు చేస్తాను. మీరు పురాణం కూడా ముందే చదువుకొని కూర్చోవచ్చు.
అంది అత్తగారికి సలహా ఇస్తున్నట్లుగా దుర్గా. గుర్తు చేయటమే కాదు, ఆ రోజు తినటానికి ఏమన్నా చేసి అట్టిపెట్టు. బజ్జీలు వేయు. శనగపిండి నాకు సరిపడదు తెలుసు కదా, గోధుమ పిండితో చేస్తానులేండి. అరే రోహన్, అడ్వర్టైజ్మెంట్ వస్తోంది కదరా, అందులో కలర్ మాయాబజార్ గురించి చెబుతున్నారల్లే ఉన్నది చూడు. ఎప్పుడు వస్తుందో గుర్తు పెట్టుకో, మా అమ్మ చూస్తుందిట పెద్దగా అంది వంటింట్లో నుంచి దుర్గా హాల్లో టీవీ చూస్తున్న కొడుకుతో. 3 రోజుల తర్వాత. అదా అమ్మా, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు చెప్పాడు తల్లికి రోహన్. ఏంటి, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకా? మీరు చూడటానికి వీల్లేదమ్మా. సరిగ్గా అదే టైంకు నా ఫేవరెట్ హీరో సినిమా వస్తుంది. నేను 3 రోజుల బట్టి చెబుతూనే ఉన్నాగా అని పెద్దగా అంది అపూర్వ. టీవీని ముందుగా ఆ టైంకు ఫిక్స్ చేసుకున్నానని తల్లికి గుర్తు చేస్తూ. అయితే నీ ఫ్రెండ్ రవలి వాళ్ళ ఇంట్లో చూడు, దానికి పెద్ద సమస్య ఏముంది అంటూ కొంగుతో తడి చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది దుర్గా. అక్కడ కేబుల్ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నది. నిన్నటి నుంచి వాళ్ళ టీవీ రావటం లేదు అంది అపూర్వ కోపం విసుగు కలిసిన గొంతుతో. ఇంకా 2 రోజులు టైం ఉన్నదిగా, ఈలోగా వస్తుందిలే, కంగారు పడతావు దేనికి అంది దుర్గా కూతురికి సర్ది చెబుతూ. నాన్న చూడు అమ్మా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాకిష్టమైన సినిమా వస్తుంటే ఆ టైంకే మా అమ్మ ఏదో పాత తెలుగు సినిమా చూడాలనుకుంటున్నదని నన్ను టీవీ చూడకుండా చేస్తోంది అమ్మ. నువ్వే చెప్పు. నాకు తెలీదు, నేను చూడాలంతే, ఎలాగైనా తల్లికి సర్ది చెప్పమన్నట్లు గోముగా అంది అపూర్వ అప్పుడే వచ్చిన తండ్రిని చూస్తూ. అది కాదండి, మాయాబజార్ కలర్లో వస్తుంటే అత్తయ్య గారు చూడాలనుకుంటోంది అంతే అంది దుర్గా విషయాన్ని సింపుల్గా తేల్చేస్తూ. ఆఫీస్ నుంచి రాగానే గోల. 2 రోజులు టైం ఉందిగా, ఇంకో టీవీ తెచ్చి పడేస్తాలే అన్నాడు దుర్గా భర్త గోపాల్ సమస్యకు పరిష్కారం చెబుతున్నట్లుగా. కూతుర్ని బాగా గారాబం చేసింది. ఇప్పుడది చెప్పిన మాట వినకుండా వచ్చింది. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అని అనసూయమ్మ కొడుకుతో కోడలి మీద ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పింది. అదేం లేదులేండి అత్తయ్య గారు, చిన్నపిల్ల, దానికి నేను సర్ది చెప్తాగా, ఏదో అంటుంది అంతే, దాన్ని వెనకేసుకొస్తుండు. ఇప్పుడేం కర్మ, మొన్న కూడా అంది, నాకు వినిపిస్తూనే ఉందిలే, ఎట్లాగైనా పెద్దది, పైగా కాస్తో కూస్తో వినిపించడం మానేసిందిగా అని, పెద్దముండనని గౌరవం కూడా లేకుండా పోయింది నాకు ఈ ఇంట్లో అంటూనే తన గదిలోకి వెళ్ళింది అనసూయం. అలా అనొచ్చటే, బామ్మ చూడు ఎంత బాధపడుతున్నదో. ఎప్పుడు ఆమె టీవీ చూడాలంటున్నదా చెప్పు. అయినా 2 రోజులుందిగా, ఈలోగా రవళి వాళ్ళింట్లో కేబుల్ బావవుతుందిలే అంది కూతురును అనునయిస్తూ. అమ్మా, గుర్తు చేయమన్నావుగా, ఈరోజు మధ్యాహ్నమే మా అమ్మ చూడాలన్న సినిమా వచ్చేది అన్నాడు రోహన్ అటుగా వచ్చిన తల్లిని చూస్తూ. అవును కదే దుర్గా, వేడివేడిగా బజ్జీలు చేసి పెడతానన్నావు, గుర్తుందిగా, నేను నా పనులు తొందరగా ముగించుకుంటాను అన్నది మనవడి మాటలు విన్న అనసూయమ్మ హాల్లోకి వస్తూ. అలాగే అత్తయ్య గారు, గుర్తున్నది అంది దుర్గా అత్తగారి మాటలకు. రవళి వాళ్ళింట్లో కేబుల్ ఇంకా బాగయిందో లేదో అని మనసులోనే అనుకుంటూ, ఒకప్పుడు ఎప్పుడు టీవీ చూడని అత్తగారు ఒక్కసారిగా దాంట్లో వచ్చే ఆ సినిమాని చూడాలని మనసు పడుతుండడంతో కాదనలేదు. మరోవైపు కూతురి పరీక్షలు అయిపోయి మరో ఛానల్లో వచ్చే తనకిష్టమైన హీరో ఉన్న సినిమా చూడాలని ముందుగానే ఫిక్స్ చేసుకున్నది. అది ఎప్పుడూ పెద్ద పెద్ద కోరికలు కోరదు. ఏం చేయాలో తెలియటం లేదు దుర్గకు. ఆలోచనలన్నీ గజిబిజిగా తయారవుతున్నాయి. రవళి వాళ్ళ కేబుల్ కనెక్షన్ బాగు కాకపోతే కూతుర్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకుండా ఉన్నది. పోనీ అదే టైంలో దాన్ని వాళ్ళ నాన్నతో ఏదైనా సినిమాకు బయటకు థియేటర్కు పంపిద్దామంటే ఆ రోజంతా బిజీ అని ఆయన పొద్దునే చెప్పేశారు. తనే వెళ్దామంటే అత్తగారిని ఒంటరిగా వదిలి వెళ్ళటం కుదరదు. 2 రోజుల బట్టి ఎటూ తోచక కలవరపడుతోంది దుర్గా. రవళి వాళ్ళ కేబుల్ బాగయిందో లేదో ముందు తెలుసుకోవాలి. కూతుర్ని అడిగితే గయ్యమంటుంది. అక్కడ బాగు కాలేదో ఇంట్లో జరగబోయే యుద్ధాన్ని ఎట్లా తట్టుకోవాలో అని అనుకున్నది మనస్సులోనే. రవళికే ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది. ఎందుకొచ్చిన గుంజాటన
అని అనుకుంటూ అపూర్వ స్నానానికి వెళ్ళగానే రవళి నంబర్కు ఫోన్ చేసింది దుర్గా. హలో అపూర్వ, ఏంటి చెప్పు అంది రవళి అటు ఫోన్ ఆన్ చేస్తూనే. రవళి, నేను అపూర్వ వాళ్ళ అమ్మని. ఈరోజు ట్యూషన్ ఉందో లేదో కనుక్కుందామని చేస్తున్నాను. అది ఇప్పుడే లేచింది. అందుకని సరే, మీ ఇంట్లో టీవీ వస్తున్నది కదా, క్యాజువల్గా అడిగినట్లుగా అడిగింది దుర్గా విషయం బయట రాబట్టాలని. ఆంటీ, మీరా? ట్యూషన్ ఉన్నదా ఆంటీ? మా ఫేవరెట్ హీరో సినిమా కూడా టీవీలో ఉన్నది కదా, అది మొదలవ్వటానికి 1 గంట ముందు ట్యూషన్ అయిపోతుంది. ఇవాళ మేము ఫుల్ బిజీ ఆంటీ. అపూర్వ మీకు చెప్పలేదా? మా ఇంట్లో కేబుల్ అతను వచ్చి కనెక్షన్ సరిచేయలేదు ఆంటీ. ఫోన్లు చేస్తూనే ఉన్నా. చావు కబురు చల్లగా చెప్పింది రవళి. అమ్మా, నువ్వు రవళికి ఫోన్ చేశావు కదూ? నేను విన్నానులే. వాళ్ళ కేబుల్ కనెక్షన్ ఇంకా బాగు కాలేదు. నేను మధ్యాహ్నం నాకు కావాల్సిన సినిమాను చూసేదే. నువ్వు మా అమ్మను ఎలా సముదాయించుకుంటావో నీ ఇష్టం తెగేసి చెప్పింది అపూర్వ. ఏమే దుర్గా, మాయాబజారు సినిమా వచ్చేది 3 గంటలకు కదూ? నా పనులన్నీ ఈలోగా పూర్తి చేసుకుంటాను అన్నది అనసూయమ్మ. ఇప్పటికి టిఫిన్ల పని అయ్యింది. ఇక భోజనాల ఏర్పాట్లు చేయాలి. టీవీ గురించి తర్వాత ఆలోచిద్దాం అని మనసులోనే అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది దుర్గా. అనుకున్నట్లుగానే భోజనాలు, వంటగదిలో సర్దుడు కార్యక్రమం పూర్తయ్యేప్పటికీ మధ్యాహ్నం 2 దాటింది. తీరిగ్గా ముందున్న సమస్య గురించి ఆలోచిస్తూ హాల్లో సోఫాలో వచ్చి కూర్చున్నది దుర్గా. అప్పటికే అపూర్వ స్నేహితురాలు రవళి టీవీ ముందు చేరి 3 గంటలకు రాబోయే తమ ఫేవరెట్ హీరో సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అపూర్వ, పొద్దటి నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఈ ఒక్కరోజు 3 గంటలకు మా అమ్మను మాయాబజార్ చూడనీయవే. అది సూపర్ హిట్ సినిమానే తెలుసా. నువ్వు నీ ఫ్రెండ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు అంది దుర్గా వాళ్ళిద్దరి మాటల్లో కల్పించుకుంటూ. నువ్వెన్ని చెప్పినా నేను వినను. మాయాబజార్ సినిమా మాత్రం పెట్టనీయను. 50 ఏళ్ల క్రితం సినిమాను ఇప్పుడు చూసేదేమిటి అన్నది అరుస్తున్నట్లుగా కోపంగా అపూర్వ. తల్లి కూతుళ్ల నడుమ వాగ్వివాదం ఘాటుగా జరుగుతుండగానే గడియారం ముళ్ళు టైం 3 కావస్తున్నట్లు చూపించింది. దుర్గా, ఎక్కడున్నావు? 3 కావస్తోంది. హాల్లో నాకు కుర్చీ తెచ్చివేయి. వేరే వాటిల్లో కూర్చుంటే నాకు హాయిగా ఉండదు అంటూనే హాల్లోకి రావటానికి చేతికర్ర తీసుకుంటుండగా పెద్ద శబ్దంతో ఆ వీధిలోనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోవటం, కరెంటు పోవటం ఒకేసారి జరిగాయి. అబ్బా, ఈ చెత్త కరెంటు ఇప్పుడే పోవాలా అనుకుంటూ విచారంగా ముఖం చూసుకుంటున్నారు అపూర్వ, రవళి. ఇదేంటి, సమయానికే కరెంటు పోయింది? 5 నిమిషాల్లో ఎప్పుడూ వచ్చినట్లే వస్తుందేమోలే అని దుర్గా మనసును సమాధానపరుచుకుంటుండగానే పక్కింట్లో ఉండే రోహన్ మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ, మన వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంట పొగ వచ్చి అది కాస్త పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. రోడ్డంతా ఆయిల్ పడింది. మళ్ళా కరెంటు రావాలంటే దాన్ని తీసేసి మరోటి పెట్టాలిట. రేపటి వరకు కరెంటు రాదని చెప్పుకుంటున్నారు అన్నాడు పెద్దగా ఒగరుస్తూ. బాప్రే, ఇప్పుడేం చెయ్యాలి? ఎలాగో అలాగా కూతుర్ని ఒప్పించవచ్చులే అనుకుంటే మధ్యలో ఇదో గోల. ఇక అత్తగారి నస భరించటం కష్టం. ఏం చేయాలో అని దుర్గా ఒకవైపు కంగారు పడుతుంటే, దుర్గా, నేను పెద్ద గొంతు పెట్టుకుని అరుస్తున్నా టీవీ ముందు నా కుర్చీ తీసుకువచ్చి వేయరేం? బజ్జీలు చేయటం మొదలెట్టావా లేదా? మళ్ళా అదుగో అంటే 6 నెలలు చేస్తావు. మెత్తగా ఉండాలి సుమా. కరకరలాడుతుంటే ఇష్టమే కానీ నమల్లేను. తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది. జరుగుతున్న గొడవ వినపడని అనసూయమ్మ. మల్లాది మంజుల గారు రచించిన అత్తగారు కొత్త కోరిక ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story. అత్తగారు కొత్త కోరిక.